ఏపీలో వాలంటీర్ వ్యవస్థ వేదికగా అధికార విపక్షాల మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవగానే తొలి సంతకం వాలంటీర్ల ఫైల్ మీదే అంటూ జగన్ ప్రకటన చేయడం కలకలం రేపింది. వాలంటీర్ల వ్యవస్థ యథావిధిగా ఉన్నప్పుడు మళ్ళీ తొలి సంతకం ఏంటనే అనుమానాలు చాలామందికి తలెత్తాయి. ఇదే ప్రశ్న చంద్రబాబు అడిగారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయకుండా వారిని మళ్లీ నియమించే ఫైల్పై సంతకం పెట్టడం ఏంటని నిలదీశారు. వాలంటీర్ల వ్యవస్థను జగన్ రహస్యంగా రద్దు చేశారా అని ప్రశ్నించారు. అంతేకాదు, కూటమి గెలిస్తే వాలంటీర్ల జీతం డబుల్ చేస్తామంటూ భరోసా కూడా ఇచ్చారు. బాబు మాటలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. వాలంటీర్లను తిట్టిన వాళ్ళు ఇప్పుడు జీతం పెంచుతారా అంటూ వెటకారం ఆడారు. అలాగే వేతనం పెంచుతామన్నారంటే జగన్ పాలన బాగుందనే కదా అర్థం అని తనకు తానే కితాబిచ్చుకున్నారు. మరి అసలు తొలి సంతకం సంగతి ఏంటి? ఆ మాట జగన్ ఎందుకన్నారు? వాలంటీర్లను తన సైన్యమని చెప్పుకున్న జగన్ వారి విషయంలో ఇలా ఎందుకు మాట్లాడారు? టీడీపీ అధినేత ప్రశ్నలకు జగన్ దగ్గర జవాబుందా? ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి జయకర్ గారు, అలాగే టీడీపీ నుంచి కర్నాటి వరలక్ష్మి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. వెల్కమ్ టు యూ ఆల్. నమస్తే అండి. రైట్, జయకర్ గారు, యూ హ్యావ్ టు స్టార్ట్ ఆఫ్. ఏదైతే చంద్రబాబు గారు ప్రశ్నించారో, అఫ్కోర్స్ జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఆయన కూడా దానికి ఇండైరెక్ట్గా సమాధానం ఇచ్చినట్లే. ఒకటి, ఏదైతే గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, లేదంటే లాస్ట్ 2 yearsగా వాలంటీర్ వ్యవస్థని అనేక సందర్భాల్లో విమర్శించినటువంటి విపక్ష నాయకులు మరి వ్యవస్థను కంటిన్యూ చేస్తామంటున్నారు, అలాగే డబుల్ చేస్తామంటున్నారు వారికి ఇచ్చే గౌరవ వేతనం. అంటే దీన్ని బట్టి నా పాలనకు మీరు సర్టిఫికేట్ ఇచ్చినట్లే చంద్రబాబు అని అంటూ, కాకపోతే చంద్రబాబు గారు అడిగినటువంటి స్పెసిఫిక్ క్వశ్చన్ అంటే ఏదైతే మొదటి సంతకం ఫైల్ మీద, అంటే వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఫైల్ మీదే పెడతాను అని చెప్పేసి అంటున్నారంటే ప్రస్తుతం ఇప్పుడు ఆ వ్యవస్థ లేదనే, లేదంటే తీసేశారా ఎవరికి చెప్పకుండా అని చెప్పేసి ఆయన అడిగిన దానికి. అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, అట్లాగే 24/7 సిటీ కేబుల్ వారికి కూడా, అందరికి ప్రేక్షకులందరికీ ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు ఏముంటాయండి? ఆయన పేరే యూటర్న్ బాబు. ఆయన యూటర్న్ తీసుకున్న సందర్భం ఏముంటుంది చెప్పండి? అందున జగన్మోహన్ రెడ్డి ఒక మనగాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మగాడు. ఆయన పాలన చూసిన తర్వాత ఇటువంటి యూటర్న్లు తీసుకోవడంలో పెద్ద విచిత్రం ఏమి ఉండదు నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒకానొక సందర్భంలో హోదా వద్దు, ప్యాకేజీ కావాలి, ప్రత్యేక ప్యాకేజ్ వస్తే బాగుంటుందేమో అని అన్నటువంటి అర్ధరాత్రి పూట ప్రెస్ మీట్ పెట్టి స్వాగతం పలికినటువంటి చంద్రబాబు నోటి చేత మళ్ళీ అదే చంద్రబాబు చేత ప్రత్యేక హోదా కావాలి అని అధర్మ యుద్ధం చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేత ధర్మ పోరాట యుద్ధం అనేటటువంటి ఒక పేరుతో ఒక యుద్ధం చేపించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మగాడు. చంద్రబాబు నాయుడు ఏదైతే వద్దంటాడో దాన్ని మళ్ళీ అదే నోటితో కావాలని అనిపిస్తాడు. అలా ఆంధ్రప్రదేశ్ లో చాలా 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 జరిగాయండి. ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు, ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకంగా కేసులు వేశాడు. కానీ అదే ఇంగ్లీష్ మీడియాన్ని మళ్ళీ తాను కావాలనేటటువంటి యూటర్న్ తీసుకునేటటువంటి స్థితికి తీసుకొచ్చేసాడు. అట్లాగే అక్కడ దాకా ఎందుకు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే బీజేపీని ఎంతగా దూషించాడో, బీజేపీని ఎంతగా ద్వేషించాడో, బీజేపీని ఎంతగా దూరంగా పెట్టాడో అన్ని పెట్టినప్పటికీ ఇప్పుడు మళ్ళీ బీజేపీని అంటగాగి, బీజేపీ చంకనెక్కి, బీజేపీ ఉంటే తప్ప మనం ఎలక్షన్స్ కి పోలేమేమో అనేటటువంటి భయంతో ఈరోజు ఆ బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునేటటువంటి పరిస్థితులు కల్పించాడు. ఇప్పుడు బీజేపీని ఏ నోటితోనైతే మోడీ గారిని ఒక టెర్రరిస్ట్ అన్నాడో, ఏ నోటితో అయితే మోడీ గారిని దూషించాడో, ఆ దూషించినటువంటి ఆ మోడీని ఇచ్చినటువంటి 9 నిమిషాల్లో ప్రసంగంలో 8 నిమిషాలు ఏకంగా పొగడతలతోనే ముంచే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా మొనగాడైనటువంటి రాజకీయ నాయకుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయత లేనటువంటి ఒక తుచ్చ రాజకీయ నాయకుడి దృష్టిలో అటువంటి యూటర్న్ తీసుకోవటం ఇది పెద్ద విషయం కాకపోవచ్చులే, కానీ ప్రజలు గమనిస్తున్నారు. యూటర్న్ తీసుకునేటటువంటి యూటర్న్ బాబు ఏనాటికైనా సరే ఖచ్చితంగా ప్రజల దగ్గర మూల్యం చెల్లించక తప్పదు. ఇక మీరు ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఏదో క్వశ్చన్ పోస్ట్ చేశాడు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు అడిగినటువంటి మాట ఏంటంటే,
ఏంటి మొట్టమొదటి సంతకం చేయడం ఏంటి వాలంటీర్ల మీద, వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేశారా అంటాడు. అసలు ఎంత దుర్మార్గుడు అండి చంద్రబాబు నాయుడు. ఎంత భయంకరమైనటువంటి ఎంత భయంకరమైనటువంటి కుట్రలు పన్నాడండి. నిర్మగడ్డ రమేష్ అనే ఆయనతో అనేక రకాలైనటువంటి కేసులు వేపించి వాలంటీర్లని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని చెప్పి, అసలు ఎన్నికల విధులు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, పెన్షన్లు పెంచడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎలక్ట్రల్ పార్ట్, కానీ అసలు పెన్షన్లు పంచడాన్ని కూడా తీసేసేయాలని, వాళ్ళ దగ్గర నుంచి ట్యాబులు గుంజేసుకోవాలని, వాళ్ళని ఎక్కడ ఎక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడ ప్రభుత్వంలోనూ లేకపోతే పార్టీ కార్యక్రమాల్లో కూడా వినియోగించితే ఎక్కడ ఇబ్బంది పడతారు అనేటటువంటి భయంతో వాలంటీర్ వ్యవస్థ మీద వేటేయించినటువంటి చంద్రబాబు నాయుడు చేత ఈ రోజు మళ్ళీ వాలంటీర్లు కావాలి, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వద్దని కాదు కదా, పెన్షన్లు ప్రభుత్వ అధికారుల చేతి ఇప్పించండి. వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వ యంత్రాంగంలో భాగం అంటే అఫీషియల్గా కాదు కాబట్టి ఆ రకంగా కదా అది కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం కదా అది. లేదండి నేను కావలిస్తే సురేష్ గారు నేను మీకు వీడియో పంపిస్తాను. నా దగ్గర వీడియో ఉంది, చాలా స్పష్టంగా నిమ్మగడ్డ రమేష్ కుమారు ఆ రోజు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన చెప్పినటువంటి ఉవాచ ఏంటో నేను మీకు కావలిస్తే ఇది అయిపోయిన తర్వాత నేను మీకు వీడియో మేము ఫాలో అవుతున్నాము. మీరు కూడా నిమ్మగడ్డ రమేష్ ఓన్లీ వాలంటీర్ కి సంబంధించిన ఇష్యూలోనే క్వశ్చన్ చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఎలక్షనీరింగ్ కి సంబంధించి ఎలక్షన్ వ్యవస్థ, ఎలక్షన్ టోటల్గా ఎలా జరగాలి అనే దాని మీద రకరకాలుగా సమీక్షలు చేస్తూ, సమావేశాలు ఏర్పాటు చేస్తూ, అలాగే ప్రజలను కూడా దీనిలో భాగం చేస్తూ, వారికి దానికి సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తూ రకరకాల కేసులు వేయటం జరిగింది. కేసులనే కాదు, ఎవరెవరు ఏ సందర్భాల్లో ఎలక్షన్స్లో ఉండాలి, ఎవరెవరు ఉండకూడదు అనేది. మీరేమో వాలంటీర్లు ఒక్కదానికే ఆయన పరిమితం చేశారు. ఇది సమస్య కాదండి. నిమ్మగడ్డ రమేష్ అనే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన జొన్నలగడ్డ లక్ష్మీ పద్మావతికి అల్లుడు ఎలా అయ్యాడు, ఆయన అవినీతి ఎలా నడిచింది, ఆయన ఎవరైతే మనకి ఆయన ఏం చేస్తారనేది చూడాలి. రెండోది ఆయన ఒక్కడే కాదు కదా ఆ ఫోరం కి ఆయన వన్ ఆఫ్ ది మెంబర్, ఆయన అధ్యక్షుడు అయ్యి ఉండొచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. నేను చెప్తున్నాను వినండి. ఆయన ఎవరికి తొత్తులా పనిచేస్తాడు, ఆయన హయాత్ హోటల్లో ఎవరిని కలిశాడు, ఎవరెవరితో మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడికి తాబేదారులాగా, ఒక చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటులాగా ఎలా పనిచేస్తాడు అనేటటువంటి జరుగుతున్న విషయాన్ని మాట్లాడుకుందాం. సరే, ఓకే, మీరు ఇప్పుడు సరే నేనే మీరు మసిపూసి మారేడుగా చేద్దాం నేనేమంటున్నానంటే ఆ ఒక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్తున్నాను కదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్యాలిబర్ ఏంటి, ఆయన కండక్ట్ ఏంటి, ఆయన నేచర్ ఏంటి, ఆయన ఎటువంటి వాడు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చవి చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరేదో మసిపూసి మారేడుగా చేయాలనేటటువంటి ప్రయత్నం చేయడం అది కాదు. నన్ను సమాధానం చెప్పండి. కాదు, మీరంటే మీరు ఒక మాట అంటే మీరు కాదు, ఆయన ఒక అధికారి, ఆయన మాజీ ఎలక్షన్ కమిషనర్ కాదు, మాజీ ఎలక్షన్ కమిషనర్ ఎందుకు పనికిరాని వ్యక్తి అని మీరు అనుకుంటే ప్రజలంతా భావించేసినట్టేనా? మీరు మరి అలాగని చెప్పేసి మాకెందుకు అంట కడతారు? నేనేమంటున్నానంటే అనేక సమస్యల మీద ఆ ఫోరం నుంచి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు, అవసరం ఏంటి కోర్టులో పోరాడుతున్నారు. మీరు వాలంటీర్ ఒక్కదానికే ఎందుకు పిన్ పాయింట్ చేస్తారు? రెండు, ఎలక్షన్ కమిషన్ కి ఎవరైనా రిప్రజెంట్ చేయొచ్చు, మీరు ఫిర్యాదు చేయొచ్చు, అలాగే న్యూట్రల్గా ఉన్న ఫోరమ్స్ ఫిర్యాదు చేయొచ్చు, పొలిటికల్ పార్టీస్ ఫిర్యాదు చేయొచ్చు, ప్రతిపక్షాలు చేయొచ్చు, అలాగే జర్నలిస్టులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ చేసాం కదా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోదు కదా, దాంట్లో సమ్మతంగా ఉంటేనే చేస్తారు. కాబట్టి ఫైనల్గా డెసిషన్ తీసుకుంది ఎవరు? ఎలక్షన్ కమిషన్. మీరు ఎలక్షన్ కమిషన్ అనరు, మీరు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళని అంటారా? మీరు ఎలక్షన్ కమిషన్ కదా డెసిషన్ తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేసింది ఎవరండి? కడుపులో పుళ్ళుతో రిపోర్ట్ చేసింది ఎవరండి? వాళ్ళని గురించే దాంట్లో విషయం లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేస్తుందండి? నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. నేను కావాలిస్తే ఆ వీడియో ఇప్పుడే కంప్లైంట్ తో ఏకీభవించకపోతే ఆ కంప్లైంట్ ప్రజలతో వినండి సార్, వినండి. నేను ఎందుకు కంప్లైంట్ ఇచ్చాను? నిమ్మగడ్డ రమేష్ కుమారే చెప్తుంటే ప్రజలకు వాలంటీర్లకు మధ్యలో అనుబంధం ఏర్పడకూడదు, అది అక్రమ సంబంధంగా నేను భావిస్తున్నాను అని ఆయన నోటితో ఆయన చెప్పి, వాళ్ళ ప్రచార ఛానల్ అయినటువంటి పాంప్లెట్ ఛానల్ అయినటువంటి ఈటీవీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి ఆయన రిప్రజెంట్ చేశాడు. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఎలక్షన్ కమిషన్. సరే, రైట్, ఓకే. కర్ణాటక వరలక్ష్మి గారు ప్రజలకు మధ్యలో ఉన్న బంధాన్ని రైట్, అక్రమ సంబంధం అని పోల్చినటువంటి వాళ్ళతో మీరు సమర్థిస్తున్నారు. నేనే సమర్థించట్లేదండి. మాట్లాడితే నాకంటే కడతారండి మీరు. మీరు అది మీరు ఒకటి మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. నేనేమంటున్నానంటే యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను అబ్జర్వ్ చేసింది వీళ్ళు పెట్టిన పాయింట్స్ యాక్సెప్ట్ చేసి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం అంటున్నా. మీరు నా సొంత నిర్ణయం లాగా మాట్లాడతారండి మీరు. నా సమాధానం వినరండి సురేష్ గారు. వినండి. విన్నారు, విన్నాం కదా. ఆయన పరిపాలన వ్యక్తిగా ఈ రాష్ట్రం అంతా భావించిందని మీరు ఎలా సర్టిఫై చేస్తారు? మీ వైసీపీ వాళ్ళు భావించారు. ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే మామూలు వ్యక్తి ఏం కాదు కదా. ఆయన మాజీ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేశాడు కదా. ప్రజలందరూ భావించారులేండి. మీరు భావించకపోతే ప్రజలందరూ భావించినట్ట ఏంటి? మీరు భావిస్తే ప్రజలంతా భావించినట్టే ఏంటి? మీరు భావిస్తే ప్రజలంతా భావించినట్టే ఏంటి? ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడవసరం లేదు. రైట్. ఎవరు విడ్డూరంగా మాట్లాడుతున్నారు? ఒకసారి కోటేశ్వర వరలక్ష్మి గారు మీ దగ్గర మళ్ళీ వస్తా. కోటేశ్వర గారు మీరు చెప్పండి. ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. మీ పాయింట్. ఈ డిస్కషన్ దేని గురించి పెట్టారు? వాలంటీర్లు చంద్రబాబు నాయుడు ప్రకటన లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన మధ్యలో నిమ్మగడ్డ రమేష్ జైకర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తా. జైకర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను. మధ్యలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాని దగ్గర కూడా వద్దాం. దాని దగ్గర కూడా వస్తాం. ఇంత భారతం వినాల్సినటువంటి అవసరం వీక్షకులకు ఎందుకు కలిగించాలి? సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వాలి. వాళ్ళ ఎజెండా ప్రకారం, పార్టీల వాళ్ళ ఎజెండా ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తిట్టడానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఈ చర్చలో అసలు భాగస్వామే కాదు, లేదా రమేష్ కుమార్ గారి గురించి లేదా ఆయన ప్రవర్తన గురించి ఎలాంటి చర్చ కాదు. ఇది వ్యక్తుల గురించి చర్చ కాదు కదా. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల గురించి చర్చ. అది వదిలిపెట్టేసి దాని గురించి సమాధానం చెప్పకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గురించి ఎందుకు చర్చ? ఆ చర్చ వింటానికా అందరం ఉన్నది? మేము కాదు కదా. అందుకని సందర్భోచితంగా మాట్లాడాలనేది నేను సందర్భంగా చెప్తున్నాను. అసందర్భంగా మాట్లాడాలనుకుంటే అనేకం మాట్లాడచ్చు. దానికి చర్చ ఎందుకు? ఎవరి వేదికల్లో వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా. సందర్భోచితంగా మాట్లాడాలి. చెప్పవసరం లేదు సార్, మాకు తెలుసు. వాలంటీర్ మీకు తెలియదని ఎవరన్నారండి? తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే ఏంటి? ఏమనుకోవాలి మిమ్మల్ని? తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి మిమ్మల్ని? వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ కాదండి, మీకు తెలుసు అన్నారు. తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసందర్భంగా? మీరు తెలిసి కూడా అసందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నాను నేను. అసందర్భం అంటున్నారంటే మీలో ఉన్నటువంటి భయం ఏంటో అర్థం అవుతుంది. ఎవరికి భయం? ఎవరికి భయం? అసందర్భంగా మాట్లాడుతున్నారు ఎందుకని మాట్లాడుతుంటే మాకు తెలిసి కూడా మీరు అసందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి. మీ మాటలు వినటానికి కాదు కదా మేమంతా ఉంది డిస్కషన్ లో కూర్చుంది. అంటే జైగర్ గారు ఆ వాలంటీర్ల చేత పెన్షన్లు పంచకుండా ఆపింది నిమ్మగడ్డ కాబట్టి నేను ఖచ్చితంగా ప్రస్తావిస్తాను అంటున్నారు ఆయన. సురేష్ గారు నేను ఆ మాట అనట్లేదు. ఆపించాడని చెప్తున్నాను. ఆ కుట్రలో నిమ్మగడ్డ రమేష్ బాబు కేవలం భాగస్వామి అని మాత్రమే చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా మీరు కుట్రలో భాగం చేస్తున్నారా? మీరు ఒక కుట్రదారుడే అనుకోండి. మీరు మీ ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుట్రదారుడు. ఆ కుట్రదారుకి ఫిర్యాదు చేశాడు. ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ కూడా కుట్రను ఆపాదిస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు? తక్కువ ఉన్నారు కదా. నేను నా వ్యక్తిగతంగా అయితే ఖచ్చితంగా ఆపాదిస్తాను. 66 లక్షల మంది పేదవాళ్ళు ఎందుకండి వ్యక్తిగతంగా ఎందుకు? వ్యక్తిగతంగా కాదు కదా చర్చకు పిలిచింది. 66 లక్షల మంది వృద్ధులు మీ వ్యక్తిగత ఆరోపణలు వినడానికి కాదండి ఇక్కడ ఉన్నది. 32 మంది మీ వ్యక్తిగత ఆరోపణలు వినడానికి కాదు ఇక్కడ ఉన్నది. చర్చ అది కాదు. ఏమంటారండి దాన్ని? కుట్ర మీ వ్యక్తిగత ఆరోపణలు వినడానికి చెప్పడానికి కాదు చర్చ. చర్చను పక్కదారి పట్టించొద్దని చెప్తున్నాను నేను. మీ అభిప్రాయం చెప్పదని అట్లా కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు మీరు. మరి మానవత్వం అంటారంటే మళ్ళా ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆమోదించింది. ఎన్నికల కమిషన్ కూడా కుట్రలో భాగమైందా చెప్పండి. అది చెప్పండి. మీకు ధైర్యం ఉంటే పార్టీ ప్రతినిధిగా గాని వ్యక్తిగా గాని ఎన్నికల కమిషన్ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో కలిసి కుట్ర చేసిందనే మాట చెప్పండి. అది ఆ ధైర్యం లేదు మీకు.
నేను ఏం ఇప్పటికీ చెప్తున్నారు? చెప్తున్నా 32 మంది మరణానికి నేను అది కాదు, కారణం ఎన్నికల ఏంటంటే కమిషన్ కూడా ఖచ్చితంగా కుట్రే. రమేష్ కుమార్ తో కలిసి 32 మంది కుట్ర మరణానికి చేసిందనే మాట కారణం చెప్పండి ఏంటంటే మీరు. కుట్రే. 32 మంది మరణానికి టైం వేస్ట్ కారణం చేస్తారు ఏంటంటే ఎందుకు? కుట్ర కుట్ర కుట్ర. ఇప్పుడైతే ఎన్నికల 32 కమిషన్ మంది చెప్పండి, చావులకి ఎన్నికల ఎలక్షన్ కమిషన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వండి. ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలంటారా? ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పండి, స్పెసిఫిక్ గా చెప్పండి. అది ఖచ్చితంగా బాధ్యత వహించాలండి. బాధ్యత వహించొద్దా ఏంటి? చెప్పండి, ఫిర్యాదు చేయండి మీరు. అఫీషియల్ గా ఫిర్యాదు చేయండి మీరు బాధ్యత వహించొద్దా సెంట్రల్ ఏంటండి? ఎలక్షన్ కమిషన్ కి. బాకి 32 మంది మరణాలను ఊరికి అదే 32 కాదండి, ఎంత ఒక్కరు రాజమండ్రి చచ్చిపోయినా గోదావరి చనిపోతే పుష్కరాల్లో 29 అసలు మంది అసలు చచ్చిపోతే ఇంటికి ఊరికినే చచ్చిపోతారు. ఎవరు పడితే ఇంటికి చచ్చిపోతారు అన్నట్టు. ఇంటికి మనుషులు తీసుకువెళ్ళి చచ్చిపోవడం ఇంటికి ఈజీ తీసుకువెళ్ళి ఏమో. పెన్షన్లు మాకు ఈజీ ఇవ్వద్దని ఎవరన్నారు? ఇంటికి తీసుకువెళ్ళి పెన్షన్లు ఇవ్వద్దని ఎవరన్నారు? వాలంటీర్లు ఇవ్వద్దన్నారు. మిగిలిన గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఇంతకుముందు ఇవ్వలేదా? ఇంతకుముందు జరగలేదా? అట్లాగే ఇవ్వచ్చు కదా. మీరు మీ రాజకీయాల స్వప్రయోజనం కోసం డిలే చేసి వాళ్ళు అదే టీచర్స్ కూడా ఉన్నారు కదా. 2023 సంవత్సరంలో కూడా ఏప్రిల్ 3వ తారీఖు నుంచే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మార్చి నెల ఎండింగ్ తర్వాత ఏమైనా సరే ఖచ్చితంగా కొన్ని ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు ఉంటాయి. 1-2 రోజులు లేట్ అవుతాయి. మేము ప్రతి నెల 1వ తారీఖున అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చేటటువంటి మా ప్రధానమైనటువంటి ధ్యేయం అది. దాని గురించి మాట్లాడకుండా మీరు అది ఇవ్వకపోతే, వాలంటీర్లు ఇవ్వకపోతే అంటే వాలంటీర్లు లేకపోతే లేట్ అవుద్ది. సురేష్ ఆ గారు, మాత్రం తెలీదా? ఇంగితం ఉండదా? అదే ఎలక్షన్ కమిషన్కి ఎవరికి ఇంగితం లేదు, మీకు ఒక్కళ్ళకే ఇంగితం ఉంది. రైట్. వరలక్ష్మి గారు నమస్తే అండి. ప్యానెల్లో పెద్దలకి నమస్కారం. ముందుగా ఎందుకండి ఇంగితము లేకుంటే విచక్షణ ఇవన్నీ తర్వాత, కానీ ముందు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఇక్కడ మ్యాటరు. వాలంటీర్ వ్యవస్థ గురించి అండి. ఇప్పుడు చెప్తున్నారు పెద్దలు 32 మంది చనిపోయారు వృద్ధులంటే, ఆ 32 మంది చనిపోయేదానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక నిమిషం వినండి. వాలంటీర్సే పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలనేది లేదు. మనకు వచ్చే పెన్షన్ మన ఖజానా నుంచి వస్తుంది. దానికి సంబంధిత అధికారులు ఉన్నారు. ఆ అధికారులు వాళ్ళ డ్యూటీ అది. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఎవరు ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు. ఇప్పుడు ఎందుకంటే కేవలం ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి వాలంటీర్స్ దే ఆర్ నాట్, అంటే ప్రభుత్వంలో భాగస్వాములు కాదు కాబట్టి వాళ్ళని పక్కన ఉంచమన్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కోవిడ్ టైంలో స్కూల్ టీచర్స్ ని మొత్తాన్ని వైన్ షాపుల దగ్గర నిలబెట్టి క్యూలో నిలబెట్టి వైన్ అమ్మించాం మనం. అయితే ఇదే గవర్నమెంట్ లో ఒకసారి వినాలన్నా. ఇప్పుడు అదే స్కూల్ టీచర్స్ ఒక ఆదివారం రోజు ప్రతి ఇంటికి పెన్షన్స్ మనం సప్లై చేసే, ఎవరెవరికి పెన్షన్ ఇవ్వాలో డిస్ట్రిబ్యూట్ చేయాలో అంత అధికార యంత్రాంగం ఉంది మనకి. అంతమంది వెళ్ళి ఇంటికి కూడా ఇచ్చేయచ్చండి. కావాలని ఇది బూచిగా చూపించి ఏ రోజైతే వాలంటీర్స్ ని ఎలక్షన్ విధులకి అలో చేయలేదు అన్నప్పటి నుంచి డ్రామా స్టార్ట్ అయిందండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. అది ఇవాళ పెద్దవాళ్ళు ఎవరెవరో వివిధ కారణాలతో చనిపోతే, అంటే మనకి ఫస్ట్ నుంచి అలవాటు శవాలు దొరికితే చాలు మనకు రాజకీయంగా ఎలా వాడుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఆ విషయం రాష్ట్ర ప్రజలకు కాదండి, ప్రపంచంలో అందరికీ తెలుసు. మీరు వినాలన్నా, మీరు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు. మీరు చాలా చాలా ఎక్కువ మాట్లాడు, నేను ఇంటర్ఫీర్ కాలేదు. రోజు తెల్లారదు. ఎందుకు మీ శవరాజకీయాల గురించి మాట్లాడడానికి రోజు తెల్లారదు. ఎవరైనా చచ్చిపోతే చాలు పరిగెత్తుకెళ్ళి చాలా ఎక్సలెంట్ గా పంపిణీ చేయొచ్చు అధికారుల ద్వారా. చాలా మంది అధికారులు మీరు మీరు మాట్లాడేటప్పుడు నేను చాలా ఓపిక్ గా విన్నాను. ఎందుకంటే మనమే చెప్తాము, మాకే ఒక ఏమంటారు, మాకు క్రెడిబిలిటీ ఉంది, మాకు ఒక రెస్పెక్ట్ ఉందని మనం చెప్పకూడదండి. మీరు అంటున్నారు ఇవాళ యూటర్న్ తీసుకున్నారు బాబు, ఇవన్నీ మాట్లాడుకునే దానికి లేము. అదే 23 అత్యధిక మంది ఎంపీల్ని నాకు ఇస్తే నేను నరేంద్ర మోడీ మెడల్ ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొచ్చినానని జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటల గురించి కూడా మీరు డిస్కషన్ పెట్టాలి. అవి మేము అడగలేదు. ఇవాళ ఒక్కటి వాలంటీర్ వ్యవస్థ అండి. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ 5 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఎవరు ఏం డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాలంటీర్స్ నే ఎన్నికల విధులకు కూడా వాడుకోవాలని ఎంత పెద్ద స్కెచ్ చేశారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. ఎప్పుడైతే వాలంటీర్స్ ని పక్కన పెట్టి ఎప్పటిలాగే గవర్నమెంట్ యంత్రాంగం ఉంది, టీచర్స్ ఉన్నారు, వీళ్ళే
మన ఎలక్షన్ విధులు నిర్వహిస్తారన్నప్పటి నుంచి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాలంటీర్స్ మీద ప్రెషర్ పెంచేశారు. ఇవాళ పల్లెటూర్లండి నిన్న చంద్రబాబు నాయుడు గారు భరోసా ఎందుకు ఇచ్చారు అంటే మీ అందరూ కూడా గుర్తు తీసుకోవాలండి. ఇవాళ ప్రతి పల్లెటూర్లలో ఏదో ఒక ఎట్లా ప్రాపగండా చేస్తున్నారంటే వాలంటీర్స్ లేకపోవడం వల్ల మనం పెన్షన్లు లేకపోయినాం, అందుకని ప్రజలు చచ్చిపోతున్నారనేది. ఇది చెప్పుకునే దానికి మనం సిగ్గుపడాలండి. ఎంతమందికి ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళంతా వాళ్ళ క్రెడిబిలిటీ లేదా అండి? వాళ్ళు పెన్షన్ పెంచలేరా? వాలంటీర్లు లేనప్పుడు కూడా పెన్షన్స్ పెంచారు కదా ఎప్పటి నుంచో కూడా. ఇది వాలంటీర్స్ తోనే అవుతుందని అనేది కాదు, కావాలని దీన్ని ఏదో ఎలక్షన్ స్టంట్ గా వాడుకోవాలని ఇలా చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే చాలా మంది వాలంటీర్స్ మీద ప్రెషర్ అండి. వాళ్ళని ఇండైరెక్ట్ గా వాళ్ళని రిజైన్ చేశామని చెప్పి ఎలా ఒత్తిళ్లు జరుగుతుందో పల్లెటూర్లలో మీరు వచ్చి చూస్తే తెలుస్తుందండి. ఎవరు అంటే వాళ్ళకి అనుకూలంగా ఎవరెవరు పని చేయట్లేదో వాళ్ళ అనుకూలంగా లేని వాళ్ళందరి మీద ఒత్తిడి చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎప్పటి నుంచో మీరు 5 సంవత్సరాల నుంచి ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ జాబ్స్ ఎవరు వదులుకోవాల్సిన అవసరం లేదు, మీరు వచ్చిన తర్వాత మేము మీకు వేతనాన్ని కూడా పెంచుతామని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. అంతేగాని మీరేదో ఉమెన్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు, దుర్మార్గులు, దరిద్రులు, ఎందుకు పనికి మాలిన వాళ్ళని వాలంటీర్లను అన్నారు. వాలంటీర్లు పని చేస్తున్నారు, వాలంటీర్లు ఎవరిని అనలేదు. ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో మాట రాలా ఈ క్షణం అదే యూటర్న్ తీసుకొని 10,000 ఇస్తాము భయపడి వాలంటీర్లు అంటే మూత్రం పోసుకుని వాలంటీర్లు అంటే చంద్రబాబు నాయుడు సేవకులని పొగళ్ళ కాదు ఒక్క నిమిషం ఆగండి, ట్విస్ట్ చేయకండి. వాలంటీర్లు అందరూ ఆ పనులు చేస్తారని ఎవ్వరు అనరు, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవ్వరు అనరు. ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఉంటాయి. కొన్ని బుద్ధి జ్ఞానం లేదని చాలా చక్కగా చెప్పారు, అంగీకరించినందుకు ధన్యవాదాలు. నేను అన్నది ఆగండి, నన్ను కంప్లీట్ చేయనివ్వండి. అందరూ అని అనలేదు. టీడీపీలో అయినా కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా కానీ, పవన్ కళ్యాణ్ అయినా కానీ, టీడీపీలో ఇంకా మిగిలిన నాయకులైనా కానీ వాలంటీర్ వ్యవస్థలో కొంతమంది ఇలాంటి పనులు పాల్పడుతున్నారన్నారు. ప్రతి వ్యవస్థలోనూ ఉంటాయి. అలాగే కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఆన్సరబిలిటీ ఏంటి? ఇక్కడ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తిట్టారండి. వాలంటీర్ వ్యవస్థ ఇచ్చే డేటా ద్వారా జరుగుతుందన్నారండి. వాలంటీర్లు చేస్తున్నారనే వల్ల మీరు ట్విస్ట్ చేయకండి. వాలంటీర్ వ్యవస్థను తీసేసి జన్మభూమి కమిటీలతో రిప్లేస్ చేస్తామన్నారు. వాలంటీర్లని స్లీపర్ సెల్స్ అన్నారు, జిహాదీలు అన్నారు. మేము కూడా ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు ఒకటే ఒక మాట, నేను ఇప్పుడు మీకు నిజంగా నేను ఒక వీడియో పంపిస్తా, నీతి నిజాయితీ నిబద్ధతగా ఆ వీడియో ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడో నేను ఒక్కసారి వినిపిస్తా. వాలంటీర్లు మీ దగ్గర నుంచి సమాచారం తీసుకొని మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వాలంటీర్లు అన్నాడు తప్ప కొందరు వాలంటీర్లు ఒకళ్ళిద్దరు వాలంటీర్లు అని కాబట్టి లెక్కన చంద్రబాబు నాయుడుకి బుద్ధి జ్ఞానం లేదని అంగీకరించినట్టే. కాదండి, మనకి నోటికి ఎంతకొస్తే మనం మాట్లాడేదానికి సారు. నేను ఒక డాక్టర్ని, మనకేదో చదువుకున్నాం, మనకు కూడా విజ్ఞత ఉండాలి. ఇవాళ మీరు వైసీపీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎలక్షన్ కమిషనర్ ఒక అదే ఘాటికి కట్టేస్తారు, సుప్రీంకోర్టు జడ్జినైనా అలానే అంటారు. మనం ప్రతి ఒక్కరిని అనేదానికి మీకు ఒక సొంత హక్కు లేకుంటే రాజ్యాంగం మీకు మాత్రం కల్పించింది అన్నట్టుంది ఆ హక్కు. అందుకని మనం మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, అది ఎంతవరకు పోతుందో కూడా ఆలోచించాలన్నా. ఇక్కడ జరిగింది ఏంటి, మేమేం చెప్తున్నామంటే వాలంటీర్స్ ని కేవలం ఎలక్షన్ విధులకి దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, పెద్దలు వినాలి. ఒక 20 రోజుల క్రితం ఒక పెద్ద వ్యక్తి చనిపోయారండి. తెలుగుదేశం పార్టీ ఆయన క్రమశిక్షణ కమిటీ సభ్యులు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి. మీకు చెప్తున్నానండి ఎలక్షన్ కమిషనర్ ఎలా ఉన్నారు. ఆ వ్యక్తి చనిపోతారండి, ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టారండి, రాచపల్లి మండలం. ఫ్లెక్సీ కడితే సార్ ఆయన మెడలో ఎల్లో కలర్ టవల్ ఉందని చనిపోయినందుకు నివాళులు అర్పించినందుకు ఒక ఫ్లెక్సీ వినండి, ఆ ఫ్లెక్సీని ఇమీడియట్ గా తీయించేశారండి గవర్నమెంట్ అధికారులు. అంటే ఒక చనిపోయిన వ్యక్తికి నివాళులు అంటే ఎలక్షన్ కమిషనరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో, వాళ్ళు నిష్పక్షపాతంగా ఎటువంటి ఏమి ఇబ్బందులు లేకుండా ప్రజలు వాళ్ళ ఓటుని జాగ్రత్తగా వినియోగించాలి, దీంట్లో ఏమీ ఉండకూడదని. ఒక చనిపోయిన వ్యక్తి మెడలో ఎల్లో కలర్ టవల్ ఉందంటేనే దాన్ని
ఆ ఫ్లెక్సీకి ఇచ్చినప్పుడు వాలంటీర్స్ ని ఎలా ఇంక్లూడ్ చేస్తారనేది నేను అడుగుతున్నానండి ఈ పెద్దల్ని. అంటే మీకు ఒక న్యాయం, బయట వాళ్ళకి ఒక న్యాయం అని కాదు. ఏ రోజైతే వాలంటీర్స్ ద్వారా ఎలక్షన్ విధులు నిర్వహించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ పడ్డారో అది ఆపడం జరగడం వల్ల ఇవంతా కొత్త కొత్త డ్రామాలకు తెరలు తీసి ఇవాళ మీరు చెప్తున్నారు 31 మంది 32 మంది చనిపోయారు. వాళ్ళందరూ చావుకి డైరెక్ట్ ఇండైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కారణం అండి. పెన్షన్స్ ఎందుకు ఎవరైనా ఇస్తారండి, ఎవరైనా. ప్రతి ఊర్లో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతి 10 ఇళ్ళకి ఎంప్లాయీ. అలా మీరు మాట్లాడద్దు, మీరు మాట్లాడద్దు, మీరు మాట్లాడద్దు. జీతాలు తీసుకునే ఉద్యోగస్తులు వాళ్ళకి చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తారు, చాలా ఎఫిషియెంట్ గా, చాలా ప్లాంట్ గా వర్క్ చేస్తారండి. చదువుకొని అంతంత హోదాలలో ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. చేతగానితనాన్ని, మీ అసమర్థతని జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీ ఉలుకుపాటుతనం, అది మీ పిరికితనం, మీ భయం, మీ అసమర్థత. అది 58 నెలలు పెన్షన్ ఇస్తే జరగనటువంటిది 2 నెలలు పెన్షన్ ఇస్తే జరుగుతుందా? 2 నెలలకే అనుబంధాలు పెరుగుతాయా? 58 నెలల నుంచి పెంచుకున్నటువంటి బంధం అది. మీకు ఓవరాల్ గా మీకు అసలు సిస్టమ్ అంటేనే అర్థం కాలేదనేది మాకు అర్థమైంది. ఒక సిస్టమ్ ఉంటది, దాని ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలండి. రోడ్డు ఉంటే ఎడమ వైపు నడవాలి, మనం ఇలానే ఉండాలనేది ఒక రాజ్యాంగబద్ధంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఎలక్షన్ టైంలో ఎస్పెషల్లీ ఎన్నికల టైంలో మనమందరం ఫాలో అవ్వాలి. మీరేదో చేసినటువంటి ఉపాధ్యాయుడిని నేను, మీరు నాకేం చెప్పవసరలా సార్. నేను ఎవ్వరికి చెప్పట్లేదు, చెప్పాలంటే మీరు జర్నలిస్టులు చెప్పాల్సిన అవసరం లేదు, ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరు ఎవరు చెబితే వింటారు సార్? కోటేశ్వర గారు ఒక టీచర్ లాగా మాట్లాడుతున్నారు సార్ అసలు. కోటేశ్వర గారు ఇప్పుడు సురేష్ గారు ఈ చర్చలో చెప్పినటువంటి అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకం అని చెప్పారు అంటే దాని అర్థం ఏంటంటే మళ్ళా కొత్తగా వాలంటీర్లను నియమించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అనేటువంటిది ఒక ప్రశ్న. రెండోది, మన చంద్రబాబు నాయుడు గారు 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి వాలంటీర్ల జాబితానే వాళ్ళు కంటిన్యూ చేస్తారా, లేకపోతే కొత్త వాలంటీర్లని నియమిస్తారా అనేటువంటి క్లారిటీ రావాలి. ఎందుకంటే ఆ క్లారిటీ లేకపోయేట్లయితే ఇప్పుడున్నటువంటి వాలంటీర్లకి అటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అనుమానంలో పెట్టినట్టే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుమానంలో పెట్టినట్టే. తొలి సంతకం పెడతానంటే అర్థం ఏమిటి? మళ్ళా కొత్త వ్యవస్థలు లేదా కొత్త వ్యవస్థలో అదే పాత వ్యవస్థలోనే కొత్త వాలంటీర్లను తీసుకుంటారా, లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పాత వ్యవస్థలో ఉన్నటువంటి పాత వాలంటీర్లనే కొనసాగిస్తారా అనేటువంటిది రెండు పార్టీల నుంచి క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ వచ్చేంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు డోలాయమానంలో ఉంటారు. అవునా కాదా, ఉంటామా ఉండమా, కంటిన్యూ చేస్తారా లేదా అనేటువంటి ఒక డోలాయమానంలో ఉంటారు. అందువలన ఆ విధమైనటువంటి ఒక స్పష్టత ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా, లేదా ఆ పార్టీల తరఫున మాట్లాడేటువంటి ప్రతినిధులు ఇస్తారా, అది చెప్పకుండా మిగిలినటువంటి విషయాలన్నీ చెప్తే ప్రయోజనం లేదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏం సార్ జయకర్ గారు ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఇప్పుడు నేను రాగానే తొలి సంతకం వాలంటీర్ల మీద పెడతాను అని అంటే వాలంటీర్ల మొత్తాన్ని తీసేస్తానని కాదు, తీసేసామని కాదు. వాలంటీర్లు ఇప్పుడు ఒకవేళ రాజీనామా చేసినా, వాలంటీర్లు ఎవరైనా దూరంగా జరిగినా వాళ్ళని మళ్ళీ వాళ్ళని అదే యథాతథంగా కొనసాగిస్తారు. అయితే వాలంటీర్ల ఫైల్ మీద తొలి సంతకం చేయడం అంటే కొన్ని మార్పులు చేర్పులు, ఇప్పుడు ఉన్నటువంటి దానికన్నా ఇంకా పటిష్టమైనటువంటి బిల్లును తయారు చేసి ఆ బిల్ ద్వారా ఇంకా పటిష్టమైనటువంటి వాలంటీర్ వ్యవస్థను తయారు చేయడానికి తొలి సంతకం పెడతానన్నారు తప్ప వీళ్ళని అందరినీ తీసేస్తూ ఇప్పటి వరకు ఎవరు తొలగించలేదు. చాలా మంది వాళ్ళంతటి వాళ్ళుగా స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వాళ్ళను సైతం వాలంటీర్లను ఖచ్చితంగా మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. రీఇన్స్టేట్ ఉన్న వాలంటీర్లకి ఎవ్వరికూ అన్యాయం జరగదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, తెలుగుదేశం ప్రభుత్వంలోకి వస్తే సంగతి చెప్తున్నా, అది రాదు. ఒకవేళ వస్తే సంగతి చెప్తున్నా, వస్తే మాత్రం వాళ్ళు తెలుగుదేశం ఏజెంట్లను పెట్టుకొని వాళ్లకు 10,000 ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏమన్నా ఉంటే, మొన్న నారా లోకేష్ గారు మన సభలో చెప్పినట్టు మేము చెప్పిన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి, మేము మా కార్పొరేటర్ కిందనే పని చేయాలి అని అన్నారు కదా. ఒకవేళ అటువంటి వాటి దృష్టిలో ఉంచుకొని దీన్ని అంతటిని వ్యవస్థను ఏదన్నా మార్చేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుందేమో కానీ
మేము మాత్రం వాలంటీర్లను మార్చాల్సిన పని లేదు. వాలంటీర్లందరినీ రీఇన్స్టేట్ చేస్తాం. వాలంటీర్లకు ఇంకా నూతనమైనటువంటి అవకాశాలు ఏదన్నా ఉన్నాయేమో, ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పనులు ఏదన్నా ఉన్నాయి, దానికి భయపడే కదా, అందుకు వణుకు పుట్టే కదా మేము 10,000 చేసేస్తాం. ఎక్కడ అంటే నూతన నియమ నిబంధనలు ఎక్కడ పెట్టుకొని వచ్చి ఈ జీతాలు ఎక్కడన్నా పెంచేస్తారేమో, వాళ్ళకి ఇంకా ఎక్కడ మేళ్లు చేస్తారో, ఇంకా వాలంటీర్ వ్యవస్థని ఇంకా పటిష్టం చేస్తారేమోనని భయపడే కదా. ఇప్పుడు ఆ వాలంటీర్లకు అసలు నాకు ఆశ్చర్యం అండి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి 40 సంవత్సరాల అనుభవంగా కలిగినటువంటి నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సాధారణ వాలంటీర్ వ్యవస్థకు భయపడి పిరికివాడిలాగా పారిపోయేటటువంటి స్థితిలోకి ఈ రోజు మళ్ళీ నేను తీసేయను, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను, మళ్ళీ 10,000 చేస్తాను అనేటటువంటి స్థాయికి దిగజారాడంటే దట్ ఈస్ జగన్ అంటాను. దట్ ఈస్ జగన్. అదండి జగన్మోహన్ రెడ్డి గారి ఇది. అంతేగాని తొలి సంతకం పెడతాము అని అంటే ఈ వ్యవస్థను రద్దు చేశారా లేదా రద్దు చేస్తారా అని కాదండి. ఉన్నటువంటి వ్యవస్థలో ఇంకా మెరుగైనటువంటి నియమ నిబంధనలతో ఇంకా మెరుగైనటువంటి వ్యవస్థను సృష్టిస్తాం. ఖచ్చితంగా తొలి సంతకం ఆ ఫైల్ మీదే పెడతాం. అట్లాగూ అంటుంది కొంత. ఇది ప్రతిపక్షాలకు కానీ మాలాంటి వాళ్ళకి వచ్చే అనుమానాలు ఏంటంటే, ఇప్పుడు మీరు విధుల్లో లేరు కాబట్టి రాజీనామాలు చేసేయండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా వైసీపీ వాళ్ళ నుంచే ప్రెషర్స్ వస్తున్నాయని చెప్పేసి అనేక చోట్ల వార్తలు వినపడుతున్నాయి. అలా దాని దృష్టిలో పెట్టుకునే ఉన్నా ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడారా? అందరు రాజీనామా చేసేస్తారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, మళ్ళీ మీ అందరినీ ఫ్రెష్గా రిక్రూట్ చేసుకుంటాం, అందుకని దాని మీద తొలి సంతకం అనేది. మరి దానికి కూడా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అంటున్నారు ఇప్పుడు ఎస్ రేపు తెలుగుదేశం వస్తే ఏమన్నా మీ వీళ్ళనే కంటిన్యూ చేస్తా అంటే డౌటే, కాదంటలేదు. కానీ ఈరోజు మళ్ళా ఫ్రెష్గా ధర్మాన ప్రసాదరావు గారు అనేక సందర్భాల్లో ఉన్నారు, మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా ఉన్నారు. ఏంటి, వాలంటీర్లంతా మన వాళ్ళే, వైసీపీ కార్యకర్తలే, కాబట్టి మీరు శుభ్రంగా ఎలక్షన్ విధుల్లో పాల్గొనండి అని చెప్పేసి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారో మీరే చెప్పాలి. మరి ఒక పక్కనేమో ఒక వాలంటీర్లు అంటే స్వచ్ఛంద కార్యకర్తలు అంటారు, గౌరవ వేతనం అంటారు, ఇంకో పక్కనేమో వైసీపీ కార్యకర్తలు అంటారు, వైసీపీ వాళ్ళే అంటారు, మీ నాయకులే. అలాగే చంద్రబాబు ఈవెన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1-2 సందర్భాల్లో ఉటంకించిన సందర్భాలు ఉన్నాయి. మీకు 4 లక్షల మీరు లేని పని చెప్పకండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు 1 year బ్యాక్ ఒక నిమిషం ఆగండి సందర్భాలు లేవు. ఒక సంవత్సరం క్రితం తాడేపల్లిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో మీరు గడప గడపకు వెళ్ళాలి అనే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నేను చేయాల్సిందంతా చేశా, ఇక మీ చేతిలోనే ఉంది, మీరు ఎలా ఉపయోగించుకుంటారో ఇక మీ ద్వారా రిజల్ట్స్ రావాలి, మీకు 4 లక్షల మంది సైన్యం అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉంది, దానికి తోడు పదాధికారులు కూడా యాడ్ అవుతున్నారు, 2.5 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ, అలాగే 1.5 మంది ఏమో గ్రామ వార్డు స్టాఫ్, అలాగే 2.5 లక్షల మంది ఏమో వాలంటీర్లు అని చెప్పేసి. మరి ఆ నంబర్ చెప్పింది ఎవరండి? ముఖ్యమంత్రి గారు. మీరేమో మాట్లాడితేనేమో కాదంటారు. అదేంటండి, వాళ్ళందరినీ పదాధికారులు వాళ్ళు చేసేటటువంటి పదాధికారులు కాకుండా ఆల్రెడీ గ్రౌండ్ లో 4 లక్షల మంది వాలంటీర్లని, గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని, వీళ్ళందరినీ కలిపి 4 లక్షల మంది సైన్యం అనటంలో తప్పు మీరు పడుతున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అక్కడేమి వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ అంటే 1,50,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా లెక్కిస్తారా? నేను లెక్కించడం ఏంటి? మీ ముఖ్యమంత్రి గారు అన్నారని చెప్తుంటే మీరు ముఖ్యమంత్రి గారు 4 లక్షల మంది సైన్యాన్ని మీకు ఇచ్చా, 4 లక్షల మంది సైన్యాన్ని మీకు ఇచ్చా, మన సైన్యం ఉంది. వినండి సురేష్ గారు, వినండి. ప్రశ్నించినప్పుడు వినే ఓపిక కూడా ఉండాలి. ముఖ్యమంత్రి గారు అన్నది ఎక్కడ? సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాలంటీర్లు 2.5 లక్షల మంది ఉన్నారు, గృహ సారథులు వస్తున్నారు, వీళ్ళందరినీ ఇప్పుడు ప్రభుత్వంలో ఒక భాగస్వామి. ప్రభుత్వ కార్యక్రమం కాదు, వినండి సార్, ప్రభుత్వ కార్యక్రమం కాదు, మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడింది అది. వినండి స్టార్ట్ చేసింది. వినండి సార్, మీరు చెప్తేనే కాదు, జనాలకు వెళ్ళాలి ఏం జరిగింది. అప్పటి నుంచి ఆయన మాట్లాడింది స్టార్ట్ చేసింది ఇది. 175 అవుట్ ఆఫ్ 175 అనేది అప్పటి నుంచే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా గానీ 1,50,000 మందికి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
వాళ్ళ సేవల్ని వినియోగించుకోండి. వాళ్ళ సేవల్ని వినియోగించుకొని ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజల మధ్యకి తీసుకెళ్తే పార్టీ పటిష్టపడుతుందని చెప్పడంలో తప్పే ఉందో నాకు అర్థం కావట్లా. మీకు దాంట్లో అంత విచిత్రమైనటువంటి పాయింట్ ఏమర్థమైందో అంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది మీరు మాట్లాడేటటువంటి తీరు చూస్తే. మీరు తప్ప ఎవరు మాట్లాడినా చిత్రంగానే ఉంటుందిలేండి. చెప్పండి వరలక్ష్మి గారు. సార్ మీరు ఇప్పుడు చెప్తున్నారు అన్న, మీరు అంటే గ్రౌండ్ లో మరి రియాలిటీ తెలుసుకొని మాట్లాడుతున్నారో నాకు తెలియదండి. లాస్ట్ 1 వీక్ బ్యాక్ జంగా కృష్ణమూర్తి గారని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారండి. మీ అందరికి తెలుసు అనుకుంటాను. వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ జెండాను భుజం మీద వేసుకొని ఒక యాదవ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి ఆ పార్టీకి ఎంత సేవ చేసిన ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు మొన్న. సో ఆయన జాయిన్ అయిన తర్వాత ఆయన క్యాడర్ ఎవరెవరో ఉంటారు కదా, వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళందరినీ వాళ్ళ ఊరు వెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రెషర్ పెడుతున్నారు. ఇవాళ నేను పబ్లిక్ గా ఊరు పేరు కూడా చెప్తున్నానండి. రామాలపాడు అనే ఊర్లో ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారో అందరినీ డైరెక్ట్ గా రిజైన్ చేశామని ఒకటే ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలా రిజైన్ చేయాలి అని చెప్పిందంటే మీ కార్యకర్తల్లాగా భావిస్తేనే కదా వాళ్ళు ఎక్కడ మన కార్యకర్తలు కాకుండా వెళ్ళిపోయారు. ఇలాంటి ఆరోపణలు చేయొచ్చు. ఆరోపణలు చేయలేదు. నేను పక్కా ప్రూఫ్ తో మాట్లాడుతున్నా. మీలాగా నేను ఊరికే నోటుకు వచ్చినట్టు నేను మాట్లాడటం లేదు. అంటే మీరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేను మధ్యలో నాకు కొంచెం సంస్కారం, నేను మధ్యలో మిమ్మల్ని ఇంటర్ఫియర్ కానీ మీరు ఊరికే మాట్లాడాలంటే కరెక్ట్ కాదండి. వాలంటీర్స్ గురించి వచ్చింది కాబట్టి నేను ఇవాళ చెప్తున్నా. నేను దానికి అన్న గమ్మునుండి అన్న మధ్యలో మాట్లాడడం అది మన సంస్కారం అనుకోదండి. టీచర్ గారు చెప్పేది వినండి. మీరు వైసీపీ కార్యకర్తల్లాగా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరెవరూ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. మీ విధులు మీరు కంటిన్యూగా నిష్పక్షపాతంగా చేసుకోండి. ఎవరెవరు చెయ్యాలి ప్రజలకని దానికి చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇస్తున్నారు. అది చెప్పాలి కానీ మీరు వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ వల్ల ఇదైంది అదైంది అని చెప్పడం కాదు. వాలంటీర్ వ్యవస్థ మీరు ఏం చేశారు? వాళ్ళని కంటిన్యూగా లాస్ట్ 5 years గా ప్రతి ఒక్కరికి ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి ఎవరైనా వెళ్ళారా? మీరు వెళ్ళారనుకో మీకు వచ్చే పథకాలన్నీ ఆపించేస్తాం. మీరు వెళ్ళారనుకో మీకు ఇవ్వాల్సినని ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా ఇళ్లకు పోయి ప్రతి 50 ఇళ్లని బెదిరిస్తున్నారు. ఇది అందరికి తెలిసిన నగ్న సత్యం. అందుకనే ఎలక్షన్ కమిషనర్ గారు ఏం చెప్పారంటే వాలంటీర్స్ ని ఇందులో ఇన్వాల్వ్ కాకూడదు. ఆ ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, వాళ్ళని వాడుకోండి, వాళ్ళని చేయండి. ఆ ఉద్దేశంతోనే మీరు ఎవరెవరిని ప్రెషర్ పెడుతున్నారో వాళ్ళందరికీ భరోసాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. చూడకుండా, ప్రాంతం చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ఇవ్వాలి. ఎవరైనా ఇవ్వాల్సిందే. మీరు ఒక్కలేదు ఘనకార్యం అని కాదు. ఏ ప్రభుత్వం అయినా కానీ అలాగే ఇవ్వాలి. అలాగే ఇవ్వాలి. ఎందుకంటే పెన్షన్లు అనేది ప్రభుత్వ కార్యక్రమం. ఎవరు సొంత డబ్బులు జేబు నుంచి తీసేవట్లా. జరగలేదు. సరే అందుకనే కదా తెలుగుదేశం పార్టీని కాదని మీకు ఇచ్చింది అధికారం. మీకు ఇచ్చింది అధికారం అందుకే కదా. 750 పోస్టులండి. 750 జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనూ సాచురేషన్ మోడ్ లో జరుగుతుంది. ఏ ఒక్క పథకం కూడా పార్టీ అని టీడీపీ అండ్ వైసీపీ మీరిద్దరు ఒక్క నిమిషం అయితే రైట్ ఓకే. కోటేశ్వర గారు, ఒకటి వాలంటీర్ల విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయం మీద ఇప్పుడు వైసీపీ అభ్యంతరాలు. రెండోది వచ్చేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వ్యవస్థను కంటిన్యూ చేస్తానో అలాగే వాళ్ళకి గౌరవ వేతనం డబుల్ చేస్తాను అంటమే ఇది నాకు ఇచ్చిన సర్టిఫికేట్గా భావిస్తున్నాను, నా పాలనకి ఒక సర్టిఫికేట్ అంటున్నారు. ఇది పొలిటికల్ ఎలా చూడాలి ఇది? ఇప్పుడు ఎవరికి అనుకూలంగా ప్రతి దాన్ని అన్వయించుకోవడం అనేటువంటిది ఇవాళ రాజకీయాల్లో
జరుగుతూ ఉంది. ఇక్కడ నేను 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 లేవనెత్తుతున్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు జైకర్ గారు ఆయనేమి ప్రభుత్వ ప్రతినిధి కాదు, పార్టీ ప్రతినిధి. పార్టీ ప్రతినిధులు చెప్పేటువంటివన్నీ కూడా అమలు జరుగుతాయనేమి ఎక్కడ లేదు, గతంలో అమలు జరగలేదు. ఎందుకు అంటే ప్రభుత్వం అఫీషియల్ గా అంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశము ఎన్పిఎస్ నూతన పెన్షన్ తీసేసి ఓల్డ్ పెన్షన్ కి వెళ్తామని చెప్పేసి అఫీషియల్ గా పెట్టారు. ఆ అఫీషియల్ గా పెట్టిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మడమ తిప్పారు. మడమ తిప్పిన దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది ఏమిటి, దాని గురించి మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు మాకు తెలీదు, దాని అధికారానికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది, అందుకని మేము దాన్ని చేయట్లేదు అని చెప్పారు. అదే విధంగా ఇప్పుడు వాలంటీర్ల విషయంలో కూడా మళ్ళా కొత్త సంతకం పెడతాను, తొలి సంతకం పెడతానంటే అనుమానాలు తలెత్తుతాయి. అందుకని పార్టీ ప్రతినిధులు లేదు లేదు అలాంటిది ఏమి లేదని చెప్తే ఎవరు నమ్ముతారు, ఎందుకు నమ్మాలి, అవసరం ఏముంది? ఇప్పుడు కేబినెట్ ర్యాంక్ లో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాకు పెన్షన్ స్కీమ్ గురించి మాకు తెలియదు అని చెప్పేసి పచ్చి అబద్ధాలు చెప్పిన తర్వాత, మాకు పెద్దగా అవగాహన ఎన్నికలకు లేదు. ముందుగానే చెప్పిన తర్వాత పార్టీ అధికార ప్రతినిధులు చెప్పే దానికి శాంటిటీ ఏముంటది, విశ్వసనీయత ఏముంటది? ఇక్కడ నేనేమంటానంటే అసలు విషయము వాలంటీర్ల చుట్టూ తిప్పుతున్నారు ఇది రెండు పార్టీల వాళ్ళు. ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1 కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ఈ అసంఘటిత రంగ కార్మికులకి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి వేతన సవరణ చేయాలి. దానికి అవసరమైనటువంటి బోర్డు ఉన్నది, చట్టం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ పెద్ద మనుషులందరికీ తెలుసు. మన జేకర్ గారు లాంటి వాళ్ళు నేర్పినటువంటి విద్యావంతులే ఇప్పుడు అక్కడ ఉన్నారు. మరి ఆయన ఏం విద్య నేర్పారో ఏం తెలియారో మనకైతే తెలియదు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనీస వేతన సవరణ చేయలేదు? దానికేమి ప్రభుత్వ ఖజానా లేదు, ప్రభుత్వం మీద ఒక్క పైసా భారం పడదు. వ్యవసాయ కార్మికులు కానీ లేదా పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ లేదా వాణిజ్య సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ మరి ఎందుకని ఒక్క పైసా కూడా ఎప్పుడు సవరించారు ఈ వేతనాలని? 2006 నుంచి 2012 లోపు ఉమ్మడి రాష్ట్రంలో సవరించారు. వీళ్ళు మొత్తం జనాన్ని బొందుతోటి కైలాసానికి తీసుకుపోతామని చెప్తున్నటువంటి ఈ రెండు పార్టీల వాళ్ళు కూడా 1 కోటి మంది కార్మికులకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి ఎందుకని మాట్లాడట్లేదు? పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎంతసేపటికి వాలంటీర్ల వ్యవస్థ చుట్టూ వివాదాలు లేదా దాని గురించి చెప్పడం తప్ప 1 కోటి మంది కార్మికుల గురించి ఎందుకని వీళ్ళకి పట్టలేదు? అంటే ఏమిటంటే వీళ్ళ ఎజెండా అనేటువంటిది అసలైనటువంటి ఎజెండా జనానికి సంక్షేమం కలిగించేటువంటిది. ఇప్పుడు వాళ్ళకి ఒక 100 రోజులు 1 కోటి మంది కార్మికులకు 100 రోజులు పని దొరుకుతుందని అనుకున్నా గానీ, ఇంకా ఎక్కువ దొరకచ్చు కూడా, ఒక 100 రోజులు దొరుకుతుందన్నా గానీ 200 300 వేతనం పెరిగితే వీళ్ళు ఇచ్చేటువంటి బటన్ నొక్కుళ్ళు లేకపోతే ఇంకో దాంతో వాటి కోసం ఎదురు చూడాల్సినటువంటి కర్మ వాళ్ళకేం ఉండదు కదా. ఎందుకని దీని గురించి ఈ పార్టీలు మాట్లాడట్లేదు? ఎంతసేపటికి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేసుకోవడం తప్ప రియల్ ఇష్యూస్ ని ఎందుకని వీళ్ళు తీసుకురావట్లేదు? మరి వీళ్ళకి చదువులు చెప్పినటువంటి గురువులు ఆ విషయాలు వాళ్ళకి గురువులకు తెలీదా? లేదా తెలిసినా కానీ వీళ్ళు ముద్దబ్బాయిలాగా ఉన్నారా? రెండు పార్టీల వాళ్ళని చెప్తున్నారు, ఎందుకంటే గురువులు రెండు పార్టీలకు ఉంటారు. తెలుగుదేశానికి గురువులు ఉన్నారు, వైసీపీకి గురువులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా గురువులు ఉన్నారు. ఎందుకని జన సమస్యల గురించి ఈ చర్చల్లో ముందుకు తీసుకురావట్లేదు అనేది నా ప్రశ్న. నేను జయకర్ గారు మీ దగ్గర ఏమన్నా రిప్లై ఉందా దానికి సమాధానం? మీ ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులను గురించి కూడా కొద్దో గొప్ప ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అది కోటేశ్వరరావు గారు అంగీకరించినా అంగీకరించకపోయినా లేదు అని చెప్తున్నాను నేను. కొద్దో గొప్ప ఆలోచించారని మీరు సమర్థించొద్దు. లేదు అని చెప్తున్నాను నేను. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా గానీ నేను చెప్పగలిగింది చెప్తున్నానండి. చట్టాన్ని అమలు జరపలేదు అని చెప్తున్నా. చట్టాన్ని అమలు జరపలేదు ఇద్దరు అని చెప్తున్నాను నేను. నిర్దిష్టంగా చెప్పండి. పాఠాలు సుమారుగా చెప్పరు కదా మీరు, పాఠాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలే చెప్తారు కదా. నేను నిర్దిష్టంగా అడుగుతున్నా మిమ్మల్ని.
టీచర్ కదా మీరు. దానిని గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం అంటూ ఇప్పటి వరకు దాని గురించి చేయకపోయినప్పటికీ దానిని మాత్రం చేశారండి, ఇప్పటి మీరు వరకు తెలుసుకోండి. మీరు చట్టం ఉన్నది, కాన్స్టిట్యూషన్ లో చట్టం ఉన్నది, లేదని చెప్తారంటే మీరు బీయింగ్ టీచర్. మీకు తెలిస్తే తెలియదని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. చట్టం లేదని చెప్తారంటే మీరు. మా ప్రభుత్వం ఆ అరే మీ చట్టాన్ని అమలు ప్రభుత్వం కావాలి. చేయడం మీ ప్రభుత్వానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందే ఉంది కనీస వేతనాల చట్టం అనేది. జగన్మోహన్ రెడ్డి గారు వినండి పుట్టక సార్. ముందే, నేను మళ్ళా చెప్తున్నా, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందే ఉంది. మీరు 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 ఏదో ఆవేశంలో ఉండి అరే మీరు నేను ఆవేశంలో ఆవేశం ఉండి మీరు నేను జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వినండి సార్. చట్టం లేదు, మా వాళ్ళు కొద్దిగా గొప్ప ఆలోచించారు, చట్టం లేదు. ఏం తెలుసు మీకు దాని గురించి? కార్మికులకు చట్టం, జైకర్ గారు కార్మికులకు ప్రత్యేక చట్టం లేదని మేము చెప్పట్లేదండి. కార్మికులకు చట్టం ఉంది, కనీస వేతన చట్టం ఉంది. దాని గురించి కాదు నేను మాట్లాడేది. మా ప్రభుత్వం దాని గురించి నేను ఏ అడుగుతున్నది కొత్త అదే, చట్టం చేయలేదు. నేను అడుగుతున్నది అది. వినండి సార్, దాని గురించి వినండి. చెప్పండి. ఎందుకంత ఆవేశపడుతున్నారు నాకు అర్థం కావట్లా. అరే నేను మీ ఆవేశపడతానండి. మీ దగ్గర సరుకు లేదు, మీ దగ్గర సరుకు లేక అవి ఇవి చెప్తూ నేను సూటిగా అడుగుతున్నా. కనీస కార్మిక వేతన చట్టాన్ని గతంలో అమలు జరపలేదు, ఇప్పుడు అమలు జరపలేదు, ఎందుకు అమలు జరపలేదు అని అడుగుతున్నాను నేను సూటిగా. అది చెప్పండి. వినండి, అసంఘటిత రంగ కార్మికులను బాగోగులను చూసినటువంటి వాళ్ళల్లో మేమే ఉన్నాం. ఎందుకంటే రైతుల కూలీల విషయంలో ఈ కబుర్లు చెప్పొద్దు, ఈ కబుర్లు సొల్లు కబుర్లు చెప్పొద్దు. మీరేం చేయలేదని నేను చెప్తా ఉంటే జరిగిన వాస్తవాలు చెప్తున్నాను. జరిగిన వాస్తవాలు చెప్తున్నాను. ఏ వాస్తవాలు చెప్పారు? ఏ జీవో ప్రకారం పెంచారు చెప్పండి. జీవో వేతనాలు ఎప్పుడు పెంచారు చెప్పండి. ఆశా వర్కర్లు వినండి వినండి. అరే ఆశా వర్కర్లు అంటారు. అసంఘటిత రంగ కార్మికులకి ఆశా వర్కర్లకి తేడా తెలీదా మీకు? అసంఘటిత రంగ కార్మికులు ఆశా వర్కర్లు ఏం మాట్లాడుతున్నారు? మీరు వినండి. మీరు వింటానంటయ్యా నువ్వు చెప్పేటువంటి కబుర్లన్నీ ఆశా వర్కర్లను అసంఘటిత కార్మికులని మీరు చెప్తా ఉంటే నేను వినాలి. అది జనం వినాలా? ధోరణి తప్ప ఒక్క నిమిషం ఆగండి. నేను మాట్లాడిన ప్రతి మాటను వ్యతిరేకించాలన్న ధోరణి తప్ప మరొకటి కనపడట్లేదు మీకు మీలో. ఒకేసారి చెప్తారు మీకు సమాధానం. జైకర్ గారు మీరు చెప్పండి. జీవన ప్రమాణాలు పెంచడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ దగ్గరగా ఉండాలనే అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినా చేయకపోయినా నాయి బ్రాహ్మణులకు డబ్బులు ఇవ్వడంలో కానీ, ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇవ్వడంలో కానీ, మిగతా అంటే కింది స్థాయిలో నిమ్న స్థాయిలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచడానికి కావలసినటువంటి ప్రతిదీ చెయ్యటమే తప్ప మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి దానిని ఆ బిల్లుని గురించి మాట్లాడినటువంటి తొలి ప్రభుత్వం మాది. అట్లాగే అనేక మంది ఇప్పటి వరకు కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి వారిని రెగ్యులరైజ్ చేసినటువంటి ప్రభుత్వం మాదే. ఇట్లా కార్మికుల గురించి వాళ్ళ సమస్యల గురించి ఇప్పుడు ప్రస్తుతానికి అనేక రకాల ఉన్నటువంటి కన్స్ట్రైన్సెస్ అన్నిటినీ కూడా అర్థం చేసుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఆ సిపిఎస్ లో అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు జిపిఎస్ అనేటటువంటి దాన్ని పెట్టారు. అదొక్కటి అక్కడేదో ఇన్ని మాటల్లో మేము చెప్పింది అదే. 99% మేము మా మేనిఫెస్టో చేసాం. ఆ సిపిఎస్ దగ్గరే అప్పుడు మేము అనుకున్న దానికన్నా జరుగుతున్న దానికి తేడా వచ్చింది కాబట్టి దాని బదులు మధ్య మార్గంగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చాం. దాన్ని కూడా మేము ఎక్కడ డీవియేట్ చేయలేదు. దాన్ని కూడా మీరు సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పుకున్నాడు మాకు అవగాహన లేకుండా. అవును, మరి ఏదైనా సరే జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా చెప్పగలగడం, నిజాయితీగా చెప్పగలగడం, అది కదా గొప్ప. మద్య నిషేధం సంగతి మరి ఏం చేశారు? మద్య నిషేధం చేయకపోతే నేను అసలు ఎలక్షన్ మీ ముందుకే రాను, ఓట్లు అడగనన్నారు. సురేష్ గారు ఒక మాట. సురేష్ గారు, మద్య నిషేధాన్ని దశల వారీ మేనిఫెస్టో కూడా చూపిస్తా, కావలిస్తే కాపీ పంపిస్తా. మద్య నిషేధాన్ని దశల వారీగా నియంత్రణ చేస్తాం. మీకు మేనిఫెస్టో కాపీ పంపాలంటే పంపుతాను నేను. మీరేం పంపాల్సిన అవసరం లేదు కానీ అన్ని మీకు తెలిసినట్టు మాట్లాడకండి. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి నియంత్రణ? ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకెళ్ళటమా? ప్రభుత్వమే మద్యం అమ్మడమా? ప్రభుత్వమే లో క్వాలిటీ మద్యం అమ్మటమా? మీరు అన్నది మద్య నిషేధం చేస్తాను దశల వారికి చేసి కంప్లీట్గా బై ఎలక్షన్ టైం, బై 2024 ఎలక్షన్ టైం టోటల్ బ్యాన్ విల్ బి దేర్ ఎక్సెప్ట్ ఇన్ స్టార్ హోటల్స్. ఎక్సెప్ట్ ఇన్ స్టార్ హోటల్స్ చెప్పింది. ఇప్పుడు చెప్పండి, ఏ రోడ్డు మీదకి వెళ్తే లేదు? ఏ రోడ్డు మీదకి వెళ్తే లేదండి. ప్రభుత్వం మద్య దుకాణం, ప్రభుత్వం ఏంటి అది కూడా క్యాష్తోనా? టీ 5 రూపాయలు.
వేర్ ఇస్ ద ఆన్సరబిలిటీ? మేము ఖచ్చితమైనటువంటి ₹5 టీ కూడా ₹5 టీ కూడా డిజిటల్ గా పేమెంట్ జరుగుతుంటే మాత్రమే మద్యం అమ్మే స్థితికి తీసుకొచ్చాం. క్యాష్ వినండి సార్, వినండి, క్యాష్ తీసుకుంటే ఏమి? వేర్ ఇస్ ద ట్రాన్స్పరెన్సీ? వేర్ ఇస్ ద ట్రాన్స్పరెన్సీ? వేర్ ఇస్ ద ట్రాన్స్పరెన్సీ? క్యాష్ తీసుకుంటే ట్రాన్స్పరెన్సీ ఎందుకు ఉండదండి? అంటే క్యాష్ తీసుకుని ప్రతి ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెన్సీ లేదేనా? నేనేమంటున్నానంటే క్యాష్ తో పాటు డిజిటల్ కూడా ఉంటే మిమ్మల్ని ఎవరు తప్పు పట్టరు. అసలు డిజిటలే లేకుండా ఓన్లీ క్యాష్ అంటే మాత్రం ఖచ్చితంగా అనుమానాలు ఉంటాయి. అందులో ప్రభుత్వం అనుమానించాల్సినటువంటి అవసరం అనుమానాలు కాదు, వాస్తవాలు కూడా. డిస్టిలరీస్ ఎవరు నడుపుతున్నారు? ఈ రకమైనటువంటి బ్రాండ్స్ ఎవరు దించుతున్నారు? వాటి క్వాలిటీ ఏంటి? డాక్టర్స్ చెప్తున్నారు. మీకు చాలా మేరకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. డిస్టిలరీస్ ఎవరివో 14 డిస్టిలరీస్ కి ఎవరు కొత్తగా అనుమతులు ఇచ్చారు? ఇప్పటి వరకు ఒక్క సిపిఎస్ అంటేనో సిపిఎస్ ఒకటే అంటారు, మద్య నిషేధం అంటే మద్య నిషేధం చేసామంటారు. దశల వారీగా చేసామన్నారు, మీరు అంటున్నారు చేశారా? దశల వారీగా మద్య నిషేధం చేసామన్నారు, చేశారా? దశల వారీగా మద్య నియంత్రణ చేస్తున్నాం. నియంత్రణ కాదు, నిషేధం చేస్తామన్నారు. నియంత్రణ వినండి, మాటలు మార్చకండి. కాదు, సంక్షేమ పథకాన్ని ఇప్పుడు అభివృద్ధి అని ఎలా మాట్లాడుతున్నారో, సంక్షేమం బదులు అభివృద్ధి అనే పదం ఎలా రీప్లేస్ చేశారో అలాగూ నిషేధం ప్లేస్ లో నియంత్రణ మీరు అనకండి. ఓపెన్ గా చెప్పాల్సింది అప్పుడే నియంత్రణ చేస్తామని, అంతేగాని నిషేధం అని మాట అనకూడదు. మేము మేనిఫెస్టోలో కూడా పెట్టింది దశల వారి నియంత్రణలే గాని మీరు దాన్ని ఇప్పుడు మార్చినా గానీ మారదు కదా. మీరు మార్చినా మారదు కదా. రెండోది 50% నుంచి 60% వరకు ఉన్న బెల్ట్ షాపులు మొత్తం తగ్గించింది మా ప్రభుత్వమే. అవును, పాపం ప్రతి పల్లెటూరులో మంచినీళ్ళు దొరుకుతాయో లేదో తెలియదు కానీ మద్యము గంజాయి మాత్రం విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇది మాత్రం మీరు అండర్లైన్ చేసుకోండి ఈ మాట. సురేష్ గారు ఒక మాట, కోటేశ్వరరావు గారు అడిగినారు, నేను ఎవరు మొదలు పెట్టారు? అయ్యన్న పాత్రుడు గారిని, గంటా శ్రీనివాసరావు పక్కన కూర్చోబెట్టి విశాఖపట్నాన్ని గంజాయి వ్యాపార కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ గంజాయి ప్రథమ శ్రీ గంటా శ్రీనివాసరావు స్టేట్మెంట్ కావాలంటే మీకు ఆ వీడియో గంజాయిని వాళ్ళు ఎవరో తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు మాట్లాడిస్తారా లేదా? తగలబెట్టిన నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం మాది. అవును, నిజాయితీ నిబద్ధత మనకొక్కలకే ఉంది, ఇంకెవరికి లేదు ప్రపంచంలో. ఒక్క నిమిషం జయకర్ గారు, సారు మనం మాట్లాడుకునేది వాలంటీర్స్ గురించి, కానీ కోటేశ్వరరావు సార్ ఒక మాట అడిగారు కాబట్టి నాకు తెలిసింది ఒక మాట చెప్తున్నానండి. వేతన నియంత్రణ చట్టము లేకుంటే వేతనాన్ని పెంపొందించే చట్టం ఎందుకు తీసుకురాలేదు అనే దాని గురించి పక్కన పెడితేండి, 2019 తర్వాత నూతన ఇసుక విధానం అని చెప్పి, నూతన ఇసుక అని చెప్పి 6 నెలల నుంచి 8 నెలలు కంప్లీట్ గా ఇసుకని బ్లాక్ చేసి పెట్టి, ఏదైతే సిమెంట్ కార్మికులు ఉన్నారో వాళ్ళంతా పక్కన తెలంగాణ అయితేనేంటి, కర్ణాటకనైతే ఎంత మంది ఎన్ని ఫ్యామిలీలు వలసపోయారో ఈ రాష్ట్రం నుంచి, అది మనం కళ్ళారా చూసామండి. 2019 తర్వాత ఇసుక విధానం తర్వాత ఎంత మంది రోడ్డును పడ్డారో కార్మికులు, దానికి మీరు సమాధానం చెప్పాలండి. ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయో మన ఆంధ్రప్రదేశ్ లో. ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని కంటిన్యూగా ఉండుంటే ఇవాళ మన బడ్జెట్ కి లోటు ఉండేది కాదు. ఇవాళ కార్మికులు కూడా అండి, అంటే సారు టీచర్ గారు మనం ఏదన్నా చెప్తే దాన్ని చిన్న సిల్లీగా తీసుకుంటారండి. నేను చెప్తున్నాను, ఒక్క నిమిషం మీరు మాట్లాడొద్దు అంతే. నేను మధ్యలో డిస్టర్బ్ చేయలేదు. నేను అడిగింది అది నిజమా కాదా? ఎంతమంది ఇక్కడ నుంచి కార్మికులు సార్ బయటకు వెళ్ళిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ, మహిళలు ఇక్కడ పెట్టి, ఎందుకంటే ఇక్కడ మహిళలు ఇక్కడ పెట్టి, బిడ్డల్ని ఇక్కడ పెట్టి, భర్తలు మాత్రమే ఎంతమంది 1,80,000 గ్యాస్ పనులు దొరక్క మనం రాణిస్తున్నాము. ఏ కంపెనీలు మనం రాణిస్తున్న 10 మందికి పని దొరికేదానికి అసలు పని ఉంటే కదా వేతనాన్ని సవరణ చెయ్యాలా లేదా అని తెలియదే.
కార్మికులు నిజంగండి ఒక్కసారి మీ గుండెల మీద చేసుకోండి. మీరు తెచ్చిన నూతన ఈ రోజు ఇసుక విధానం ప్రతి వల్ల కార్మికుడు, ఎంత మంది ప్రతి కార్మికులు కార్మికుడు తన పట్టుకుంటారో రేటు తాను అది మీకు పెంచుకుంటున్నాడు. అర్థమవుతుందో లేదో. ప్రతి కార్మి- దాని వల్ల ఎంత నే- మంది నే- అప్పులు నే- పాలైపోయారో మీరు ఒక్కసారి ప్రతి మనం కార్మికుడు మాట్లాడాలి, సంతృప్తిగా మానవత్వంతో మాట్లాడాలి. భోంచేయగలుగుతున్నాడు. మనం ప్రతి ఎంత మంది ఇక్కడ నుంచి కార్మికుడికి బయటపోయి ఏదో ఒక బతుకుతున్నారు. పథకం కోటేశ్వరరావు మాస్టర్ గారు ఏదో ఒక మీకు నేను అదే పథకం చెప్తున్నానండి. డబ్బులు అందిస్తుంది. ఇక్కడ రైట్, ఒక కొత్త ఓకే. కంపెనీ వరలక్ష్మి కానీ, గారు, ఒక జయకర్ గారు, కానీ- మీరు కోటేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు ఎత్తారంటే, మీరు ఎప్పుడైతే అసంఘటిత ఇప్పుడు ఆ భవన నిర్మాణ కార్మికులు కానీ వీళ్ళంతా కూడా అసంఘటిత కార్మికుల కిందే వస్తారు కదా, ఐ మీన్ ఆ యాంగిల్లో ఆవిడ ఆ లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయనేమో జయకర్ గారు ఏమో అసలు మేము పావర్టీ మరి సంక్షేమం వల్లనే పావర్టీ మొత్తం నిర్మూలన అవుతుందా, ఇదంతా కూడా మనకి గత 75-80 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆ గణాంకాలే చెబుతున్నాయి. కోటేశ్వరరావు గారు కంక్లూడ్ చేసింది సార్. ఇప్పుడు చట్టబద్ధమైనటువంటి కనీస వేతన నిర్ణయం అనేటువంటిది చట్టబద్ధం. దానికి ఒక బోర్డు ఉంటది. ఆ బోర్డులో అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు పదవులు అనుభవిస్తూ ఉంటారు. మరి జేకర్ గారికి బహుశా ఆయన చదువుకున్న దానిలో ఆయన బహుశా ఎప్పుడో చదువుకొని ఉంటారు. చదువుకున్న విషయం అందులో ఉండదు. అందుకని ఇప్పటికైనా టీచర్ అయినా ఎవరైనా కానీ ఆల్ ఇండియా రేడియో లాగా చెప్పేది ఎదుటోళ్ళకి చెప్పడమే కాదు, ఎదుటోళ్ళు చెప్పేది కూడా వినాలి. టీచర్లు అయినా కానీ అప్డేట్ కావాలి. చట్టం ఉన్నది, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేసేటువంటి ఉద్దేశం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. నేను చెప్తుంది అది. అంతేగాని మేము వచ్చి అది చేసాము, ఇది చేసాము, ఆ షాపులకి ఇది ఇచ్చాము, ఈ షాపులకి ఇది ఇచ్చాము, అవన్నీ మీరు దయాదాక్షిణ్యాలతో ఇచ్చినవి. నేను అడిగేది హక్కుగా. కార్మిక వేతనం అనేటువంటిది హక్కు. పనిచేసిన దానికి హక్కుగా వేతనం నిర్ణయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ఆ బాధ్యతను విస్మరించి అది ఎందుకు చేయలేదంటే మేము అది ఇచ్చాం కదా, ఇది ఇచ్చాం కదా, ఇవన్నీ కాదు కావాల్సింది జనానికి. హక్కులను కాపాడటానికి ముందుకు వస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా? ఇది పాయింట్. చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బోర్డులు ఉన్నాయి. తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకొని ఈసారి మళ్ళా చర్చకు వచ్చినప్పుడైనా మీరు సరైనటువంటి సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇది ఎన్నికల సమస్య. ఎన్నికల సమస్యలో ఒక ఎజెండా అనేటువంటిది పాలక పార్టీ నిర్ణయిస్తుందా లేకపోతే ప్రతిపక్షాలు నిర్ణయిస్తుందా? ఈ రెండే కాదు, ప్రజల ఎజెండా కూడా నిర్ణయిస్తారు. నేను ప్రజల ఎజెండా తరఫున నేను మాట్లాడుతున్నాను. 1 కోటి మంది కార్మికుల తరఫున నేను ఎందుకని ఈ ఎజెండాని ఎందుకని మాట్లాడలేదు అనేటువంటి ప్రశ్న నేను లేవనెత్తుతున్నాను. ఇది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకే, జయకర్ గారు 30 seconds కంక్లూడ్ చేసి ప్లీజ్ చెక్ యువర్ ఆడియో మ్యూట్లో. కార్మికుల ఎడల పక్షపాతిగా ఉన్న ప్రభుత్వం మాదే అని చెప్తున్నాను. కార్మికుల వేతనాల సవరణల విషయంలో ఏదైనా సరే మా ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఉండకపోవచ్చు, కానీ కార్మికులకు విషయంలో నాయి బ్రాహ్మణులకు మళ్ళీ నేను అది చెప్తేనేమో ఆయన దానికి సాటిస్ఫై కాకపోతే మనం ఏం చేయగలిగింది ఏం లేదు. 1 కోటి మంది కార్మికులు ఉన్నారు. కార్మికులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వలసలను పూర్తి స్థాయిలో నియంత్రించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉందంటే పేదరికాన్ని 16% నుంచి 6% తగ్గించగలిగిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఎంతటి ఈ సంక్షేమ ప్రభుత్వం ఇలా ముందుకు సాగడం, అభివృద్ధిని ప్యారలల్ గా తీసుకెళ్లడం మూలానే కార్మికులకు జరిగేటటువంటి కొంత మేరకు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి కార్మికులు ఇప్పుడు 1 కోటి మంది కార్మికుల తరపున ఆయనే మాట్లాడడం కాదు, ఒక ఉపాధ్యాయుడిగా నాది కూడా బాధ్యత ఉంది. నేను మాట్లాడతాను. కనీస వేతన సవరణ చట్టం అనేది దాన్ని అవలంబించాలి, దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తాను. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాటిని ముందుగా చేసే ముందు దానికి కావలసినటువంటి మార్గాలను ఇప్పుడు సరళీకృతం చేస్తున్నప్పుడు దాన్ని కూడా ఆహ్వానించే మనస్తత్వం ఉండాలి వీళ్ళకి. దాన్ని కూడా ఆహ్వానించకుండా, దాన్ని ఈ జీవన ప్రమాణాలను పెంచేటటువంటి ప్రతి పనిని ఆహ్వానించకుండా ప్రతిదీ మేము విమర్శకే తీసుకొస్తాం అనేటటువంటి ధోరణిలో వెళ్తే వాళ్ళ ధోరణి వాళ్ళకే వదిలేస్తాం, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. వరలక్ష్మి గారు సార్, క్వశ్చన్ ఒకటి అడిగితే మీరు ఏం ఆన్సర్ చెప్తుంది? ఒక క్వశ్చన్ కి వేరే ఆన్సర్ చెప్తే అది కరెక్ట్ కాదండి. సార్ అడిగింది వేతన సవరణ అడుగుతున్నారు. మేము అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా అండి దీన్ని నేను ఒక సవాల్గా స్వీకరిస్తున్నాను సార్ కోటేశ్వరరావు గారు. మీరు అది చెప్పినందుకు దీన్ని మనం అందరం కూడా ఆలోచించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీంతో పాటు మీరు అంటున్నారు వలసలు ఆగిపోయాయి ఆంధ్ర నుంచి అని. ఆ వలసలు ఆగిపోయినా లేదో, కర్నూలులో వలసకెళ్తా యాక్సిడెంట్ అయితే ఒకే స్పాట్ లో 22 మంది చచ్చిపోయారండి ఈ మధ్యన. అది మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదండి. వలసలు ఆగిపోయాయని మనం కళ్ళిపోయి కబుర్లు మాటలు చెప్పుకోవద్దు.
ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో దాన్ని ఇంకా మనం మీరు వలసల చెప్పక్కర్లేదు, కింద ప్రతి నేను ఒక్కరికి అనేది అదే, తెలుసు. శవరాజకీయాలు అందుకని మానండి ముందు. ఊరికే మాట్లాడడం శవరాజకీయాలు కదండి మానండి. సార్. ఓవరాల్ గా కన్క్లూషన్ ఒకటి చెప్తున్నానండి. వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషనర్ గారు పక్కన పెట్టారు కాబట్టి పెన్షన్లను పంచలేదు అని వీళ్ళు ఏదో అనుకుంటున్నారు. కానీ మా ఉద్దేశము గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, వాళ్ళు వరకే పంచాలి. వాలంటీర్స్ ని ఎలక్షన్ విధుల్లో కాకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి ప్యారలల్ గా ఒక వ్యవస్థకి మనకి ఏదైనా సపోర్ట్ సిస్టమ్ గా ఉండాలనే దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ళు ఈ ఎలక్షన్ లో ఇన్వాల్వ్ కాకూడదు అనేది ఎలక్షన్ కమిషనర్ గారితో మేము ఏకీభవిస్తున్నాం. అంతే తప్పిస్తే దీని గురించి తెలవల్పలో మాట్లాడుకునే దానికి మనకు కొంచెం సంస్కారం ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చాలా ఒత్తిడి పెట్టి వాళ్ళందరినీ రిజైన్ చేయిస్తున్నారు కాబట్టి మేము భరోసాగా ఉన్నాము, మేము మీ చేస్తున్నామని చెప్తున్నా. కానీ శేఖర్ గారికి ఇది అర్థం కాలేదు. దానికి వెరీ వెరీ సారీ. ఆయనకి ఆ నాలెడ్జ్ దాని గురించి లేనందుకు నేను సార్ని నేను సందేశించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ వరలక్ష్మి గారు, అలాగే జైకర్ గారు, కోటేశ్వరరావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.